ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాననును. పిలిస్తే పలికే దేవుడు యేసు. ఆయనను మనము పిలిచితే ఆయన మనకు ప్రత్యుత్తరం ఇచ్చువాడు. మనము మొర్రపెట్టితే ఆయన అంటాడంట, నేనున్నాను అని చెప్పేవాడు. ఎంత గొప్ప దేవుడు కదా! మనుషులకు ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు అనుదినము తమ జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. మనము పనిచేసే స్థలములు, మనము నివసించే ప్రాంతములు, సంఘపరముగా అనేక విధాలుగా మనము ఎన్నో ఇబ్బందులను, బాధలను ఎదుర్కొనేటప్పుడు మనము ఎవరి సహాయమైనా ఒకరి సహాయము కావాలని వాంఛిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని సన్నిధికి మీరు వెళ్ళి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇచ్చి మీ మొరను ఆలకించిన దేవుడు నేనున్నాను అని మనకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు. యేసు అలాంటి గొప్ప దేవుడు. పిలిస్తేనే పలికేటువంటి ఆయన వంటి గొప్పవాడు ఎవరు కూడా ఈ లోకములో లేరు. పేతురు సముద్రము మీద ప్రయాణము చేయుచున్నప్పుడు ఆ సముద్రము పొంగి అతని కాళ్లను తడిపింది. ప్రభువలే సముద్రం మీద నడవాలని అతడు వాంఛించాడు, కానీ సముద్రం మీద తాను ఉన్నానన్నటువంటి అవగాహన అతడికి కలిగిన వెంటనే అతడు మునిగిపోసాగాడు. వెంటనే ప్రభు వైపు చూసి, ప్రభువా, నేను నశించుచున్నాను, నన్ను రక్షించమని కేకలు పెట్టినప్పుడు ప్రభు అక్కడికి వచ్చి అతని చేయి పట్టుకొని లేపినాడు. ఈ లోకం అనేటువంటి సముద్రమున ప్రయాణము చేస్తున్న మనము అనుదిన జీవితంలో ఇలా మునిగిపోతూ ఉండొచ్చు, వేదన పడుతూ ఉండొచ్చు. కష్టాలు సుడిగుండాల వలె మనలను చుట్టుకొని వచ్చు. అప్పుడు మనము ప్రభు వైపు చూసి ప్రభువా అని పిలిచితే మీ స్వరమును విన్న దేవుడు మీ మొరకు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాడు. మీరు మొరపెట్టగా నేనున్నానని చెప్పేటువంటి గొప్ప దేవుడు ఆయన. మార్తా మరియల కుటుంబము ప్రభువుకి కబురు పంపించింది. అయితే ప్రభువు ఆలస్యం చేశాడు. వారి సహోదరుడైన లాజరు మరణించాడు. అయితే ప్రభువు వారి పిలుపును నిర్లక్ష్యం చేయక అతడు మరణించిన కొన్ని దినాల తర్వాత బెతనియా గ్రామానికి వెళ్ళాడు. వారు ప్రభుతో, ప్రభువా, నువ్వు ఇక్కడుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాడు అని ఏడ్చి ప్రలాపించారు. వారి బాధలో ఆయన కూడా పాలు పంపులు పొందినవాడై కన్నీరు కార్చి లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి చనిపోయినటువంటి వానిని బ్రతికించి తన సహోదరులకు ఇచ్చి ఆశీర్వదించిన దేవుడు ఆయన. ఈ దినము నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావు బిడ్డ? ఏ కష్టంతో నువ్వు బాధపడుచున్నావు? శారీరపరంగా, మానసిక పరంగా నీవు వేదనకు లోనై ఉన్నావా? ఎటు వెళ్ళాలో తెలియక తడబడుచున్నావా? గొప్ప దేవుడు అంటూ ఉన్నాడు, నేనున్నాను, నాకు మొర్రపెట్టు అంటున్నాడు. నీవు పిలిస్తే చాలు, నేను పలికేటువంటి వాడను అని చెబుతూ ఉన్నాడు. ఆ ప్రభు వైపు చూసి మొరపెట్టండి. ప్రతి సమస్యలు, బాధల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా. నీవు పిలిచితే నేను ఉత్తరం ఇస్తానని చెప్పావు. మేము మొరపెట్టినప్పుడు తండ్రి మమ్మలను చూసి నేనున్నానని చెప్పే గొప్పవాడు. ఇదిగో నీ బిడ్డలు నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి మొరకు చెవియొగ్గి నేనున్నానని బిడ్డలను ఆ బాధలను, శ్రమలలో నుండి విడిపించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.